ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కోట్లాది మంది శ్రీవారి భక్తులకు తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని, దేవదేవుని దివ్యత్వాన్ని నిత్యం నాణ్యమైన ప్రసారాలతో అందిస్తున్న ఆధ్యాత్మిక మాధ్యమం. ఇలా వైకుంఠంలో నవనవోన్మేషంగా కొనసాగిన ఉత్సవ ప్రియుడు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా భక్తుల ముంగిళ్లలో సందడి చేసిన ఎస్వీబీసీ భక్తి ప్రయాణం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సనాతన హైందవ ధర్మాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తకోటికి నిత్య నూతనంగా అందజేస్తోంది టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక రంగంలో రాజీలేని నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న ధార్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా జనబాహుళ్యానికి అందిస్తూ అనుసంధానకర్తగా తన వంతు పాత్రను ఇతోధికంగా పోషిస్తోంది ఎస్వీబీసీ. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి కనులారా తిలకించే విధంగా చక్కని ప్రసారాలను అందించింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ 4 భాషల్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. అలాగే ఇతర ప్రాంతీయ, జాతీయ మీడియాకు హెచ్డి క్వాలిటీతో క్లీన్ ఫీడ్ అందించింది. ఆధ్యాత్మిక విశేషాల విభాగం సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు బ్రహ్మోత్సవాల వైభవాన్ని తెలియజేస్తూ కథనాలు, రీల్స్ ప్రసారం చేశారు. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని. బ్రహ్మోత్సవాల సమయంలో మాడవీధులలోని శ్రీవారి వాహన సేవలతో పాటు 2 రోజుల పాటు వైఖానస ఆగమోక్తంగా భక్తజన రంజకంగా జరిగిన అలంకార స్నపన తిరుమంజనం, అలాగే తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహించిన వేద స్వస్తి, వేద విద్వత్, సంగీత విభావరి కార్యక్రమాలను ప్రతిరోజు ప్రసారం చేయడం జరిగింది. శాటిలైట్, డిటిహెచ్ ప్లాట్ఫామ్లలో హెచ్డి క్వాలిటీలో ఎస్వీబీసీ ప్రసారాలను అందజేసింది. ఆన్లైన్, ఓటీటీ ప్లాట్ఫామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో ఎస్వీబీసీ హెచ్డి ప్రసారాల ద్వారా భక్తకోటి శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాలను తిలకించారు. మాడవీధులలో, గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు కనులారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం తిలకించే విధంగా హెచ్డి క్వాలిటీలో డిజిటల్ స్క్రీన్ల ద్వారా నాణ్యమైన ప్రసారాలను అందించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మార్గనిర్దేశంతో ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు పర్యవేక్షణలో సీనియర్ అధికారులు, సిబ్బంది అహరహం శ్రమించి బ్రహ్మోత్సవ వైభవాలను వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం కోసం మాడవీధులలో దాదాపు 16 ప్రాంతాలలో 12 సోనీ హెచ్డి కెమెరాలు, 40 ఎక్స్ జూమ్ కెమెరాలు, 2 జిమ్మి జిప్పులు వినియోగించారు. ఆధ్యాత్మిక విశేషాల విభాగం ద్వారా ఎప్పటికప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాల విశేషాలను, టీటీడీ ఉన్నతాధికారుల పర్యటనలు,
చేపట్టిన ఏర్పాట్లను సమగ్ర సమాచారంతో ఇవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో నాదనీరాజనం వేదికపై జరిగిన ప్రత్యక్ష రికార్డింగ్ కార్యక్రమాలను ఈఎన్జీ కెమెరాల ద్వారా భక్తులకు అందించారు. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం, స్నపన తిరుమంజనం, శాతుమర, వేదపారాయణం వంటి కార్యక్రమాలను సిబ్బంది ఎంతో శ్రద్ధగా భక్తిగా కెమెరాలతో చిత్రీకరించి భక్తలోకానికి అందజేయడం జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎస్వీబీసీ సిబ్బందితో పాటు తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రొడక్షన్, సాంకేతిక విభాగం, బ్రాడ్కాస్టింగ్ విభాగం, కెమెరా విభాగం, ఎడిటర్స్, గ్రాఫిక్స్ విభాగం, ఆధ్యాత్మిక విశేషాలు, సోషల్ మీడియా విభాగాలు, అడ్మిన్, అకౌంట్స్ విభాగాల అధికారులు, సిబ్బంది నిరంతరం అకుంఠిత దీక్షతో శ్రమించి శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. చూశారు కదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మన్ననలను విశేషంగా చూరుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రస్థానం ఎప్పటికీ ఇదే వీక్షకాధరణతో ఉండాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.